చల్ నిలబడ్డడురా, భయపెట్టిన చల్ బ్రతికున్నడురా. ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. జెండా ఇంటి మీద కడితే పథకం ఉండదా, పసుపు జెండా మోసే కార్యకర్త ప్రాణం ఉండదా. ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా. శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఫల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగు. నిదర్శనమే మనకి ఈ రోజున పోలవరం వచ్చినా సరే, ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చినా సరే, రేపు మీకు చింతలపూడి ఎత్తిపోత పథకం పూర్తవ్వాలన్నా సరే ఈ కూటమి ప్రభుత్వం ఉంటేనే అవుతుంది అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎవరిని తయారు చేశారు? గంజా అమ్మే వాళ్ళని తయారు చేశారు, మందు తయారు చేసే వాళ్ళని సంపాదించారు, మటన్ చేసే వాళ్ళని సంపాదించారు. అంతే తప్పితే ప్రజలకి ఇది చేద్దామని చెప్పి ఏమనుకోవాలా. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, మన రాష్ట్రానికి ఉన్నది ఒకటే కూటమి పార్టీ. అసలు రెండో పార్టీ లేదనేది మర్చిపోండి మీరు అందరూ కూడా. మీరు ఎవరు అడిగినా ఎలక్షన్ లో చెప్పవలసింది కూటమికి ఓటేయటమే, కూటమికి ఓటేయటమే. అది ఒక్కటే నినాదం మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. 2 సంవత్సరాలు అయింది మీరు అనుకుంటున్నారు, కానీ 2 నెలలు అయిందని అనుకోండి. చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్ ని ఎక్కడికో తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో, తెలంగాణలో ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయో మీరు తెలుసుకోండి, మన ఆంధ్రాలో ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయో చూడండి. ఇన్ని ఎయిర్పోర్ట్లు రన్ అవుతున్నాయి అని అంటే అభివృద్ధి ఉండబట్టే, ప్రజలు అంత అభివృద్ధి చెందారు కాబట్టి, అంతమంది పారిశ్రామికవేత్తలు అన్ని చోట్లకి రాగలుగుతున్నారు కాబట్టి అన్ని ఎయిర్పోర్ట్లు పెట్టగలిగారు. మనం ఈ రోజున అవన్నీ తెలుసుకుంటే రేపు భవిష్యత్తులో మనం ఎక్కడికి వెళ్ళకోకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా అన్ని తయారయ్యే విధంగా ఉంటుందండి విజనరీ నాయకుడిగా. ఎందుకనంటే మీ చింతలపూడి కానీ మన ఆంధ్ర రాష్ట్రం కానీ ఈ 40 ఏళ్ల చరిత్రలో తెలుగుదేశం పార్టీలో డెవలప్మెంట్ అయినట్టు కానీ, తెలుగుదేశం పార్టీలో సంక్షేమం ఇచ్చినట్టు కానీ ఇంకా ఏ రోజున కూడా జరగలేదు. మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఫౌంటైన్ పెట్టారో దీన్ని మీరందరూ అందం కోసమే చూస్తున్నారు, కానీ పొల్యూషన్ పోవడానికి కూడా ఏదైతే ఈ ఫౌంటైన్ ఉపయోగపడుతుందో మేము ఎందుకంటే మరి ప్రభుత్వం తరఫున ఖర్చు పెట్టి మేము 4 ఫౌంటైన్ ఏలూరులో పెట్టడం జరిగింది. కానీ చింతలపూడి ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా పెట్టుకున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆలోచించవలసింది ఒకటే, మన కోసం అహర్నిశలు వాళ్ళు ఏదైతే కష్టపడుతున్నారో మనం వాళ్ళకి చేయించవలసిన బాధ్యతను మనం అందరం కూడా తీసుకోవాలి. ఇందాక నేను అక్కడికి వెళ్ళినప్పుడు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారండి అని మన మండల ప్రెసిడెంట్ గారు, లింగపాలెం ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కూడా అడుగుతున్నారు. ఇస్తారు. ఒక్క పెన్షన్ కూడా తీసుకోకుండా 2 సంవత్సరాల్లో ఉన్నది కూటమి పార్టీ. ఒకళ్ళ పొట్ట కొట్టి ఇంకొకరికి పెట్టమంటే 2 నిమిషాల పని చేయమంటారా? మీరు అందరిని అడుగుతున్నా. చేయమంటే చంద్రబాబు నాయుడు గారు మేమందరిని కూడా అడుగుతాం. చెప్పండి, ఒక 2 లక్షల పెన్షన్లు చేద్దాం, పెన్షన్లు ఇమ్మని అడుగుదాం అని అంటే మీరు ప్రజల ఓట్లు వేసిన వాళ్ళు ఏమంటారు?